ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా 6 అస్థికలు గోర అడుగుతాడు. ఇంకా మనోహరి ఇస్తానని చెప్తుంది. ఇంకా శివరాం నిర్మల దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఏవో అశుభాలు జరుగుతున్నాయి. 6 అస్థికలు గంగలో కలపలేదు కాబట్టి ఇలా జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. ఇంకా ఇదంతా చూస్తే నిజమే అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నిర్మల వాళ్ళు కూడా అంటారు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి బాగి వస్తూ ఉంటుంది. ఇంకా నువ్వేమంటావు అని చెప్పి అడుగుతారు. ఇంకా బాగిని చూసి మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా బాగి అమర్ని అడిగి నీకు చెప్తామని చెప్పి అంటారు. ఇంకా కిటికీలో నుంచి 6 చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి మనోహరి గారు, నీలో ఇంత మంచి బుద్ధి, నీ నోట్లో నుంచి ఇంత మంచి మాటలు, నీ బుర్రలో నుంచి ఇంత మంచి ఆలోచనలు వచ్చాయంటే నాకేదో నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వేదో ప్లాన్ వేస్తున్నావు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది. ఇంకా మనోహరి, ప్లాన్ ఏంటి? అయినా అస్థికలతో నేనేం ప్లాన్ చేస్తాను? ఏదో మాట సాయం చేద్దామని చెప్తే నచ్చితే చేయండి, లేకపోతే మానేయండి అని చెప్పి మనోహరి అంటుంది. ఇంకా బాగి, ఆ సాయం అన్నావు చూడు, అక్కడే నాకు తేడా వస్తుంది. ఎందుకంటే నీది చాడిస్టి మనసు, సాయం చేసే క్యారెక్టర్ కాదు అని చెప్పి అంటుంది. ఇంకా అలా అని బాగి నిలదీయగానే ఇంకా అనుమానం వచ్చినట్టు ఉంది. ఇప్పుడేదో ఒకటి చేయాలి అని చెప్పి తన మనసులో అనుకొని ఇంకా ఏదో మాటలు చెప్పి ఇంకా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇంకా కొడైకెనాల్ నుంచి ఇంకా పూజారి గారు ఇంటికి వస్తారు. ఇంకా అమర్కి ఫోన్ చేస్తాడు. ఇంకా అమర్ తన ఆఫీస్లో ఉన్నానని చెప్పి ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అని అంటాడు. ఇంకా పంతులు ఇంటికి వెళ్తాడు. 6 ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆయనకి ఏమీ వినపడదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. శివరాం, నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటాడు. ఇంకా పంతులు గారు, అరుంధతి సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరిపించారా అని చెప్పి అడిగితే ఇంకా శివరాం, జరిపించేశాం పంతులు గారు అని చెప్పి అంటారు. ఇంకా నిర్మల, పాలు పోయడం పెద్ద కర్మ, అన్నీ శాస్త్రబద్ధంగానే జరిపించాం పంతులు గారు అని చెప్పి చెప్తుంది. ఇంకా పంతులు గారు, మరి అస్థికలను పుణ్య నదుల్లో కలిపారా అని చెప్పి అడుగుతారు. ఇంకా లేదు, కలపలేదు అని చెప్పి అంటారు. ఇంకా శివరాం, మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. ఇంకా పంతులు గారు, అరుంధతి ఇక్కడే ఉంది, ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటారు పంతులు గారు. ఇంకా నిర్మల, ఏంటి పంతులు గారు మీరు చెప్పేది అనగానే ఇంకా పంతులు గారు, నిజమమ్మ, ఈ ఉనికి నాకు తెలుస్తుంది. తన కళ నిజమైంది, నా మాట అబద్ధమైనది, అడిగినట్లు అనిపించింది కాదు, నిలదీసినట్లు అనిపిస్తుంది అని పంతులు గారిని చెప్పగానే ఇంకా 6, శివరాం, నిర్మల వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా 6 ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి కోపంగా గోరా దగ్గరికి వెళ్తుంది. ఇంకా మనోహరి, చెప్పాను కదా గోరా, అస్థికలు తీసుకొస్తానని, మళ్ళీ ఎందుకు కలవాలి, ఫోన్ చేసావు అని చెప్పి అంటే ఇంకా గోరా, ఇది ఇవ్వడానికే పిలిచాను, ఇది తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కట్టు అని చెప్పి అంటాడు. ఇంకా మనోహరి, ఏంటిది, ఇంటి గుమ్మానికి ఎందుకు కట్టమంటున్నావు, కడితే ఏమవుతుంది అని చెప్పి అడుగుతుంది. ఇంకా గోర, ఆత్మను బంధించడానికి, ఈ అస్థికలు నీ చేతికి రావాలన్నా, నువ్వు అనుకున్నది జరగాలన్నా, నేను చేయాలనుకున్నది చేయాలన్నా ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టాలి అని చెప్పి ఇస్తాడు. ఇంకా మనోహరి, ఇంతకు ముందులా పిచ్చి పిచ్చి పనులు ఏం చేయలేదు కదా అని చెప్పి అంటుంది. ఇంకా గోర, లేదు మనోహరి, ఇది కేవలం ఆ ఆత్మ మనకి అడ్డుపడకుండా ఉండడానికే అని చెప్పి గోర అంటాడు. ఇంకా అని గోర చెప్పగానే మనోహరి సరేనని ఆ తాయెత్తును తీసుకొని వెళ్తుంటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు, గుమ్మాన్ని బయటే కట్టి లోపలికి వెళ్ళు, ఒకవేళ లోపలికి తీసుకువెళ్తే జరిగే పరిణామాలను ఎవ్వరూ ఆపలేరు అని జాగ్రత్తగా చెప్పి పంపిస్తాడు. ఇంకా పంతులు లోపలికి వెళ్ళి కూర్చోగానే ఇంకా శివరాం మిస్సమ్మని తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా బయట నుంచి 6, ఇప్పుడు పంతులు గారు మిస్సమ్మని చూసి నిజం చెప్తారేమో అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.